అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 16 ప్రియ మాటలు ఆర్య మనసులో అనుమానాలు చెలరేగేలాగా చేశాయి. ఆమె మాటల్లోని నిజాయితీ, తన తండ్రి గురించి చెప్పిన తీరు ఆర్యలో ఒక చిత్రమైన భావనను కలిగించాయి. ఈ ప్రియ నిజంగానే తన శత్రువు రాజేష్ కూతురా అనే ప్రశ్న ఒక సుడిగుండంలా ఆర్య మనసును చుట్టుముట్టింది. గతంలో రాజేష్తో తనకు జరిగిన సంఘటనలు, చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు మెరిశాయి. ఈ ప్రియ నిజంగా రాజేష్ కూతురే అయితే ఆర్య పరిస్థితి ఏంటి? మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా? ఆర్య ఆలోచనలోంచి బయటపడి వెంటనే బెడ్ పక్కనే ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్లాడు. అతని వేళ్లు టెలిఫోన్ నంబర్లను నొక్కాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. రిసెప్షన్ నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆర్య గొంతులో కొద్దిగా కంగారు స్పష్టంగా వినిపించింది. హలో, ఇది ముంబై కదా? ఇక్కడ లోకల్ ఛానల్ ఏదైనా ఉందా? టీవీలో చూడాలి అని అడిగాడు. రిసెప్షనిస్ట్ సాధారణ స్వరంతో అవును సార్, లోకల్ ఛానల్ నెంబర్ 91లో వస్తుంది అని చెప్పింది. ఆర్య థాంక్యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతని మనసులో ఒకటే ఆలోచన, ప్రియ, రాజేష్, ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? రిసెప్షన్ చెప్పిన నెంబర్కు టీవీ ఛానల్ను మార్చాడు ఆర్య. టీవీలో ముంబైకి సంబంధించిన వార్తలు, స్థానిక కార్యక్రమాలు వస్తున్నాయి. ఉదయం 10:30 అవ్వడానికి ఇంకా 4 గంటల సమయం ఉండటంతో ఆర్యకు సమయం గడవడం కష్టంగా మారింది. టీవీలో వేరే ప్రోగ్రామ్స్ వస్తున్నా అతని దృష్టి వాటిపై లేదు. ప్రియ తండ్రి రాజేష్, తన శత్రువైన రాజేష్ ఇద్దరూ ఒకరేనా అనే జిజ్ఞాస అతని మనసులో అగ్ని పర్వతంలా రగులుకుంటోంది. అతని చూపులు టీవీ స్క్రీన్పై ఉన్నా అతని ఆలోచనలు మాత్రం గతం, వర్తమానం మధ్య తిరుగుతున్నాయి. ఈ అనుమానాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఆర్యకు ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఆర్య ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తన మొబైల్ను ఓపెన్ చేసి ఇంటర్నెట్లో ముంబై డీజీపీ నేమ్ డీటెయిల్స్ అని సెర్చ్ చేశాడు. అతని వేళ్లు కీబోర్డుపై వేగంగా కదిలాయి. అతని హృదయ స్పందన మరింత పెరిగింది. సెర్చ్ రిజల్ట్స్ ఓపెన్ అవ్వగానే ఆర్య శ్వాస ఆగిపోయినంత పనైంది. ఇంటర్నెట్లో పేరు, వివరాలతో పాటు ఫోటోలు కూడా ఓపెన్ అయ్యాయి. ఆ ఫోటోలను చూడగానే ఆర్య షాక్కి గురయ్యాడు. అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, తన శత్రువైన రాజేష్. అతని గుండెల్లో ఏదో బలంగా గుద్దినట్లయింది. అంటే ప్రియ నిజంగా రాజేష్ కూతురే అని ఆర్యకు అర్థమైంది. గతంలోని ప్రతీకారం, ప్రస్తుతంలోని ప్రియాపైన ఇష్టం అతని మనసును గందరగోళానికి గురిచేశాయి. ప్రియ రాజేష్ కూతురే అని తెలిసిన క్షణం నుండి ఆర్య అంతులేని ఆలోచనల సముద్రంలో మునిగిపోయాడు. అతని మనసులో భావాల తుఫాను రేగింది. టీవీ అలా మోగుతూనే ఉంది, కాని ఆర్య దృష్టి దానిపై లేదు. తన చేతిలోని మొబైల్లో రాజేష్ గురించి ఇంకేమైనా వివరాలు దొరుకుతాయేమో అని మళ్లీ సెర్చ్ చేస్తున్నాడు. అతని కళ్ళు స్క్రీన్పై ఉన్నా అతని మెదడు మాత్రం రాజేష్ చేసిన ద్రోహాన్ని, తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటోంది. అలా చూస్తూ ఉండగానే టైం 10:30 అయింది. ఒక్కసారిగా టీవీలో లోకల్ ఛానల్లో రాజేష్కి జరగబోతున్న సన్మానం గురించిన లైవ్ వీడియో టెలికాస్ట్ మొదలైంది. ఆర్య వెంటనే తన చేతిలోని మొబైల్ను బెడ్ పైన పెట్టి టీవీ చూడటం మొదలుపెట్టాడు. లోకల్ ఛానల్లో రాజేష్ను విపరీతంగా పొగడటం, అతన్ని సత్కరించడం మొదలైంది. రాజేష్ను దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తిగా, నిస్వార్థపరుడిగా కీర్తిస్తున్నారు. కాని ఆర్యకు మాత్రం రాజేష్పై ఉన్న పగ మొత్తం తన కళ్లల్లో స్పష్టంగా కనబడింది. తన సొంత స్నేహితులను దారుణంగా హత్యచేసి అక్రమ మార్గాల్లో ఎదిగిన ఒక నేరగాడికి ఇలాంటి సత్కారాలు చేయడం ఆర్యకు అస్సలు నచ్చలేదు. అదే లైవ్ టెలికాస్ట్లో కెమెరామెన్ చుట్టూ ఉన్న ప్రజలను చూపించడం మొదలుపెట్టాడు. ఆర్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. రాజేష్ పక్కనే ప్రియ నిలబడి ఉంది. ఆమె చిరునవ్వు, నిరాడంబరమైన అందం ఆర్య మనసును ఒక క్షణం ప్రశాంతంగా మార్చింది. అప్పుడే ఆర్యకు ప్రియ రాజేష్ కూతురు అని పూర్తిగా కన్ఫర్మేషన్ అయింది. ఒక పక్కన తాను మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయి, మరో పక్కన తన తండ్రిని చంపిన రాక్షసుడు.
ఈ ఇద్దరినీ ఒకే స్టేజీ పైన ఒకే ఫ్రేంలో చూసేసరికి ఆర్యకు బాధ, సంతోషం ఒకేసారి కలిగినట్లు అనిపించాయి. ఇది ఒక రకమైన మధురమైన బాధ. అతని ప్రేమ ఆమెపై ఉంది, కాని ఆమె తండ్రిపట్ల అతనిలో అంతులేని ద్వేషం ఉంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో పడి ఆర్య కొద్దిసేపు టీవీలో టెలికాస్ట్ అవుతున్న లైవ్ ప్రోగ్రాంను చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తున్న ఆర్యకు మరో భారీ షాక్ తగిలింది. అప్పుడే లైవ్ ప్రోగ్రాంలో ఒక అనౌన్స్మెంట్ వినపడింది. రాజేష్ గారిని సత్కరించడానికి చీఫ్ గెస్ట్గా సీఎం పట్వారీగారు వస్తున్నారు అని గట్టిగా మైకులో శబ్దాలు చేస్తారు. ఆ విజువల్స్ చూసిన ఆర్యకు కోపం తారాస్థాయికి చేరుకుంది. అతని పిడికిలి బిగిసిపోయింది. వచ్చిన వ్యక్తి ఎవరో ఆర్యకు బాగా తెలుసు. రాజేష్, పట్వారీ. ఈ ఇద్దరూ కలిసి తన తండ్రిని మరియు అతని స్నేహితుడిని దారుణంగా చంపేసిన విషయం ఆర్యకు బాగా గుర్తుంది. ఆ పాతగాయాలు ఒక్కసారిగా మళ్లీ పచ్చిగా మారాయి. ఇప్పుడు ఆర్యకు రాజేష్ పట్ల ఉన్న పగ రెట్టింపయింది. రాజేష్తో పాటు పట్వారీ కూడా తన ప్రతీకారానికి బలి అవ్వాల్సిందే అని ఆర్య మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. రాజేష్ సన్మాన కార్యక్రమం టీవీలో ప్రసారమవుతున్నంత సేపు ఆర్య కోపంతో రగిలిపోయాడు. ప్రతి ఒక్క ప్రశంస, ప్రతి ఒక్క చప్పట్లు అతని గుండెల్లో కత్తుల్లా దిగాయి. తన తండ్రిని చంపిన నరరూప రాక్షసులు ఇప్పుడు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ సన్మానాలు అందుకోవడం చూసి అతని ఆవేశం కట్టలు తెంచుకుంది. సన్మానం ముగిసి టీవీలో వేరే కార్యక్రమాలు మొదలవగానే ఆర్య మళ్లీ లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. ఆర్య తన చిన్నతనంలోనే రాజేష్, పట్వారీలను చూశాడు. అప్పుడే వాళ్ల చీకటి ప్రపంచం గురించి అతనికి కొంత అవగాహన ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎన్నో నేరాలు చేసి, ప్రజలను మోసం చేసి, అక్రమ మార్గాల్లో ఇంత గొప్ప స్థాయికి ఎదిగారని అతనికి స్పష్టంగా అర్థమైంది. వీళ్లను ఎలాగైనా అడ్డుకుని తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆర్య మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతని పిడికిళ్లు బిగిసిపోయాయి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ క్షణంలో అతనిలో కసి తప్ప మరేమీ లేదు. కాని మరోవైపు ప్రియ ఆలోచన అతనిని వెనక్కిలాగింది. ఒక పక్క ప్రతీకారం, మరో పక్క ప్రియ పట్ల ఉన్న ప్రేమ. ఈ సంఘర్షణ ఆర్యను మరింత గందరగోళానికి గురిచేసింది. అసలు ప్రియకు రాజేష్, పట్వారీల గురించి అన్ని నిజాలు తెలుసో లేదో ముందు తెలుసుకోవాలి. ఆమెకు తెలియకపోతే ఆమెకు ఈ నిజాలు ఎలా చెప్పాలి? ఒకవేళ తెలిసినా ఆమె వైఖరి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అతని మెదడులో మెదులుతూనే ఉన్నాయి. ఆమెకు నిజం తెలియకుండా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆర్యకు అనిపించింది. ముందు ఈ ముగ్గురిపైనా రాజేష్, పట్వారీ, ప్రియ కొంత సమయం కేటాయించి వాళ్ల గురించి పూర్తిగా వివరాలు కనుక్కోవాలి. ఆ తర్వాతే మన ప్లాన్ సిద్ధం చేసుకోవాలి అని ఆర్య నిర్ణయించుకున్నాడు. ప్రతీకారం ఎంత ముఖ్యమో దాన్ని తెలివిగా, వ్యూహాత్మకంగా అమలు చేయడం అంతే ముఖ్యం అని ఆర్యకు అర్థమైంది. ఆర్య తదుపరి అడుగు ఏంటి? రాజేష్, పట్వారీల చీకటి సామ్రాజ్యంలోకి ఆర్య ఎలా ప్రవేశించబోతున్నాడు? పట్వారీని, రాజేష్ను ఆర్య ఎలా అడ్డుకోబోతున్నాడు? వారి అక్రమ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేయబోతున్నాడు? ప్రతీకారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. మళ్ళీ కలుసుకుందాం.